ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఒక్క విషయం చెప్తా. ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ గురించి జన్మలో మాట్లాడరు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి ఇంకా ఎవడో కూడా నోరు ఎత్తరు అనేటువంటిది ఒక విషయం చెప్తా. జోగి రమేష్ అరెస్ట్ అనేటువంటిది మనందరికీ కనిపిస్తూనే ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? ఆయన అసలు ఎందుకు పారిపోతూ వెళ్ళేటువంటి బైక్ మీద పారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఇక్కడ మాట్లాడుకుందాం. ఒక నాయకుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? ప్రజల కష్టాల్లో ఉంటే నిలబడాలి, దమ్ముతో ధైర్యంతో ముందడుగు వేసి జబ్బలు చరిచి ఎస్ నేనున్నా రండిరా మీకు ఎందుకురా అని చెప్పి వాళ్ళని వెనకాల పెట్టి ఈయన ముందు ఉండాలి. ఈయన ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఆయన ఏదో ప్రోగ్రాం అనుకున్నాడు. ఏదో ఎవరో రైతుల్ని పరామర్శించాలి, రైతులకి సంఘీభావం తెలపాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నారట. సరే మంది మార్బలాన్ని వేసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పోలీసులకు అప్లై చేయాలిగా, అడగాలిగా, సార్ మేము ఇలా ధర్నా చేసుకుందాం అనుకుంటున్నాం, మామూలుగా శాంతియుతంగా మేము ఒక నిరసన తెలియజేయాలనుకుంటున్నాం, మాకు అవకాశం ఉండని అడగాలి. అబ్బాయి అడిగేది లేదు. ఎందుకంటే వీళ్ళకి చట్టాలన్నా ఏమీ ఎక్కో, ఏమీ వాటిలో అనవసరం కూడా లేదు. వీళ్ళకి డబ్బు ఉంటే చాలు, మనం రాజకీయం చేయొచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోవచ్చు, మినిస్టర్లు అయిపోవచ్చు, సీఎంలు అయిపోవచ్చు, తర్వాత మనం ఏది పడితే చేసేయచ్చు అనడానికి ఇదే నిదర్శనం. కనీసం అవగాహన ఉండదంటే ఉంటుంది. ఎవడొస్తాడో రండి, అరెస్ట్ చేస్తే మనం అప్పుడు చూద్దాం, దీని మీద వేరే విధంగా తీసుకెళ్ళి పోరాడదాం అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలందరికీ అమ్మ పోలీసు వాళ్ళు వచ్చి ఇలా మీరు చెయ్యొద్దు, ఇలా దీనికి పర్మిషన్ తీసుకోలేదు అంటే జనాలు కూడా కంగారు పడ్డారు. అంటే తెలుసు కదా మనకి, బీరికి బిర్యానీకి తీసుకొచ్చి పెట్టారు, వీళ్ళ పర్మిషన్ లేదంటే పాపం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయనకి అది అర్థమైపోయింది, జనాలందరూ వెళ్ళిపోతున్నారు, ఆగండ్రా అంటే ఆగట్లేదు. ఏం చేయాలో తెలియక పోలీసులు దీన్ని ఎవరు కండక్ట్ చేసిందంటే జోగి రమేషే కదా, ఆయన పట్టుకుంటా కదంటే ఈయన ఆ జనాన్ని వదిలేసి ఈయన పారిపోతున్నాడు. ఈయన బండెక్కి వెళ్ళిపోతుంటే పోలీసులు వెంటాడి రండి సార్ మీరు పోలీస్ స్టేషన్కి రండి, మిమ్మల్ని ఎక్కండి అంటే ఎందుకు చెప్పు అంటే అక్కడ మీరు ఎందుకు కండక్ట్ చేశారు సార్, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు సార్ అని అడిగితే సమాధానం లేదు. అక్కడ జనాలను అడిగితే సమాధానం లేదు. తీసుకొచ్చినటువంటి జనానికి కనీసం భరోసాగా నిలబడ్డా వీళ్ళు ఆ నియోజకవర్గానికి నాయకులంట, వీళ్ళ ఆ నియోజకవర్గానికి ఏదో ఉద్ధరిస్తారట. వచ్చినటువంటి జనానికి కనీసం అరే బాబు నేనే తీసుకొచ్చింది, నేనే అక్కడ మీటింగ్ అది పెట్టాను, ఒక నిరసన చేద్దాం అనుకున్నాం, ఏంటి ఇప్పుడు ఏదన్నా ఉంటే నా దగ్గరికి రండి అని ధైర్యంగా నిలబడాల్సింది పోయి పరారంటే మామూలుగా కాదు, బండి వేసుకుని పోలీసు వాళ్ళు వెంట పడుతున్నా సరే భయమని పోతూనే ఉన్నాడు. ఇక పోలీసులు ఏమైనా ఊరుకుంటారా? వెంటాడి పట్టుకొస్తే అదిగో నన్ను అరెస్ట్ చేశారు, ఇలా చేశారు అలా చేశారు, చట్టాన్ని ఎలా తీసేసుకుంటున్నారు అలా చేసే ఏమో ఇలాంటి పనులు. మళ్ళీ దానికి అరెస్ట్ చేయకుండా ఏం చేసుకుంటారు? ముద్దు పెట్టుకుంటారా? చెప్పండి. ఇలాంటి నాయకులు నియోజకవర్గాలని రాష్ట్రాలని ఉద్ధరిస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలో ఆలోచించుకోండి. అసలు ఏదో ఒక నిరసనకి తీసుకొచ్చారు, సరే అరే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాధానం చెప్పుకోవాలి కదా, మీరు పర్మిషన్ తీసుకోలేదంటే ఈరోజు తీసుకోలేదా, సరే రేపు పొద్దున తీసుకుని వస్తాం అని చెప్పుకోవాలిగా. లేదు, వచ్చేసి ఏది పడితే దిగిరేస్తాం, కొట్టేస్తాం, చంపేస్తాం, రప్పలాడేస్తాం అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అది పరిస్థితి. ఈయన ఎందుకు పారిపోయాడు అని చెప్పి ఆయన అడుగుతుంటే ఆయన మీరు ఎందుకే సార్ అక్కడ అంతమంది జనాన్ని వదిలేసి మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సమాధానం లేదు. నేను ఎక్కడికే వెళ్తున్నా అని అంటున్నాను. మరి అక్కడ ధర్నా ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నావు? వాళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావు అక్కడికి? వాళ్ళందరినీ అక్కడ వదిలేసి అక్కడ పోలీసులు వాళ్ళని వేసుకెళ్ళిపోతే నీకు హ్యాపీగా నీ దారి మాత్రం నువ్వు చూసుకుంటావు. ఇదేనా? ఇది ఒక నాయకుడి లక్షణమా అని ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.